ఇప్పుడు వేదమాత ఏదైతే చెప్పిందో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు భగవద్గీతలో. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. చూసారా బాబు, అనుస్మర, బాగా స్మరించయ్యా. యుధ్యచ, యుద్ధం చేయి. చూసారా, ఇక్కడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల. స్వామి ఏం చెప్తున్నాడు? నిరంతరము నన్ను స్మరిస్తూ, తస్మాతు, కాబట్టి నీకు చాలా విషయాలు చెప్పాను అర్జున. సర్వేషు కాలేషు, సదా ఎల్లప్పుడూ నీవు మాం అనుస్మర, నన్ను స్మరించుము, చింతించుము, ధ్యానించుము, ప్రేమించుము, సేవించుము. యుధ్యచ, అరే చూసావరా, కృష్ణుడు కూడా చెప్పాడు యుద్ధం చేయమని. చూసారా, శాస్త్రాలను ఇట్టనే అపార్థాలు చేసుకుంటారు. యుద్ధం చేయమని ఉంది అని అంటారు. ఏమి యుద్ధం అయ్యా అది? మాయతో నీకు యుద్ధం, హరిషడ్ వర్గాలతో నీకు యుద్ధం, మనసుతో నీకు యుద్ధం, నీలో ఉన్న దుర్గుణాలతో యుద్ధం. చూసారా, ఇది కదా నిజమైన యుద్ధం అంటే. అందుకని ఏమన్నాడు? మయ్యర్పిత మనోబుద్ధి, మయ్యర్పిత మనోబుద్ధి. చూసారా బాబు, మయ్యర్పిత మనోబుద్ధి, నువ్వు నీ మనసును బుద్ధిని నాకు సమర్పించు. ఇప్పుడు ఇదే చెబుతుంది వేదమంత్రం. ఏమని? ఇమా మతీహి, మా యొక్క బుద్ధులు ఎట్లా ఉండాలి అన్నప్పుడు ఏమిటిది? నీ యొక్క సత్యస్వరూపంలో నేను కరిగిపోవాలి, లయించిపోవాలి అనే కదా సారాంశం. అప్పుడు మరి ఏమవుతుంది? కృష్ణుడు ఏమన్నాడు? మామేవా ఏస్యసి అసంశయ, ఎటువంటి సంశయం లేదు అర్జున, నీ యొక్క మనస్సును బుద్ధిని నాకు సమర్పించు అన్నారు. చూశారా బాబు, ఇటువంటి ప్రబోధాలు లోకానికి కావాలి. పెళ్లి చేసుకున్న వెంటనే తల్లిదండ్రులు చెబుతారు భార్యతో, అమ్మా ఇంకా నీ మొగుడే నీకు దేవుడు, నువ్వు ఆయన్ని కష్టపెట్టొద్దు, బాధ పెట్టొద్దు, కొట్టినా తిట్టినా మళ్ళీ మా ఇంటికి రామాక, మర్యాద పోతుంది. చూసారా, ఆయనే నీకు ప్రాణం, ఆయనే నీకు సర్వం, ఆయనే నీకు సర్వస్వం, ఆయనే నీకు గమ్యం అని చెబుతున్నారే. మరి ఏమిటి టీచింగ్? చూసారా, అక్కడ వ్యక్తి యొక్క ఆరాధన, మోహ ఆరాధనది. ఇటువంటి టీచింగ్స్ పిల్లగాడికి నుంచి చెప్పాలా మనకి? ఒరేయ్, నీ లక్ష్యం శివుడురా, నీ గమ్యం శివుడురా, నువ్వు ధ్యానించవలసింది శివుడురా, నువ్వు అనుగ్రహం పొందవలసింది శివుడి నుంచిరా అని చెబితే అసలుకి ఎవడైనా చదువుతాడా? మా తండ్రి గారు అట్లా కూర్చునేవాడు, ఆ పక్కనే ఒక రూమ్ ఉండేది, నేను అక్కడ కూర్చొని చదువుకునేవాడిని. ఆయన ఎంతసేపు యోగ వాసిష్టము, భగవద్గీత, ఉపనిషత్తులు చదువుకునేవాడు. అరే ఏ రోజు కూడా వెంకటరమణ ఇది చదువు నువ్వు ఇవ్వలేదు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారు, రకరకాల వస్తువులు మా అన్నలు ఎవరికి తోస్తే అది పట్టుకుపోయినారు. ఏమి లేవు అక్కడ. నేను అప్పటికే ఇంకా వైరాగ్యస్థితిలో ఉన్నా, వచ్చేసింది ఇంకా నాకు. నిజం చెప్పాలంటే అది ప్రాపంచికమైన ఓటమి రోజులు అవి. అదే టైంలో మా నాన్న చచ్చిపోయినాడు. వచ్చినాను, ఇంట్లో ఏమి లేవు. అప్పుడు నేను అన్నాను, ఇంకా నాయనకు సంబంధించిన వస్తువులు ఏమి లేవా ఇంట్లోనా అన్నా. ఎందుకు లేవు? ఆ పైన దాని మీద ఒక పెట్ట ఉంది చూడుపో అన్నాడు. సరే మా నాయన గుర్తు కింద ఆ పెట్టేనే తీసుకుందామని వెళ్ళాను. దేనికోసం? అది కూడా ఆయన గుర్తు కోసం. సరే ఆ పెట్ట తీసుకున్నా, కిందికి దిగితే అందులో ఏమున్నాయో తెలుసునా?
మా నాయన చదివిన యోగ వాసిష్టం ఉంది. చూశారా బాబు, ఆధ్యాత్మిక సంపద నా వశమైంది. అందులో ఏముంది అంటే ఆయన చదివిన భగవద్గీత ఉంది, అది నా సొంతమైంది. ఆయన నోట్స్ రాసుకునేవాడు, మంచి మంచి పాయింట్స్ రాసుకునేవాడు. ఒక్కొక్క పాయింట్ చదివితే ఆశ్చర్యం కలిగింది నాకు. ఆ సంపద ఊరికనే పోలే, పరమాత్మ ఏం చేశాడు, నాకు నా చేతుల్లో పెట్టాడు. పెట్టాను. ఆ ట్రంకు పెట్టి ఎడిపోయిందో నాకు గుర్తులేదు, కానీ ఆయన చదివిన భగవద్గీత, యోగ వాసిష్టము, ఉపనిషత్ గ్రంథాలు నా చేతిలోకి వచ్చాయి. చూశారా బాబు, అక్కడి నుంచే ఇంక విజృంభణం. మా నాయన మరణము, వైరాగ్యము, ఆయన అందించిన గ్రంథాలు ఇవే జీవితాన్ని మార్చివేసాయి. ఏమర్థం చేసుకోవాలి అంటే, నీ మనస్సును బుద్ధిని పరమాత్మకు నివేదన చెయ్యి. ఇంకా ఊరికే యాతన పడొద్దు. సంపాదించింది చాలు, సుఖించింది చాలు, మోహాలు పెట్టుకున్నది చాలు, సంగత్వం పెట్టుకున్నది చాలు. అన్నింటి నుంచి ఇంక విడిపడు. విడిపడు అంటే మూఢములు చదువుకొని ఎక్కడన్నా పోని కాదు, సంగత్వం వదులుకో అని అర్థం. సంగత్వం వద్దు, మోహము వద్దు.